మోదీ గారు ప్లీజ్ పాకిస్తాన్ మీద దాడి చేయకండి, మాకు చాలా నష్టం అవుతుంది అని ప్రపంచ దేశాలు ప్రాధాయపడుతున్నాయట. ఈ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్థికంగా దెబ్బతిన్న పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకుంది. అమెరికా కూడా ఆర్థిక సహాయం చేసింది. ఇప్పుడు కూడా ఆ దేశం పరిస్థితి ఏమంత బాగానే లేదు. చైనా కూడా చాలా వరకు అప్పులు ఇచ్చింది. ఇప్పుడు గనక యుద్ధం వస్తే పాక్ దాదాపుగా నాశనమైపోతుంది. యుద్ధానికి ముందే పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. బ్యాంకులలో నగదు నిల్వలు ముందుకుంటున్నాయి. జనం ఏటీఎంల వద్ద క్యూ కడుతున్నారు. యుద్ధం గనక వస్తే మాత్రం ఆర్థికంగా ఇంకా చితికిపోవడం ఖాయం అంటున్నారు. అదే జరిగితే అంతర్జాతీయ సంస్థలకు, ప్రపంచ దేశాలకు పంగనామాలేనట. ఇప్పటికే పాక్ అప్పులు దాదాపుగా 22 లక్షల కోట్లకు చేరిందట. అందులో 22% దాకా చైనా ఇచ్చిందే. పైగా IMF ఇచ్చిన $7 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ కూడా ఉంది. నిధులు లేవని ఇటీవలే సైన్యానికి రేషన్ కూడా తగ్గించేసిన పాకిస్తాన్ గంగనక వస్తే బాగా చితికిపోవడం మాత్రం ఖాయం. ఇక అప్పులు కట్టలేక IP పెట్టాల్సి వస్తుందేమో. అందుకేనా చైనా కూడా యుద్ధం వద్దంటోంది అని కామెంట్లు మొదలయ్యాయి. ఇతర దేశాలు కూడా తీవ్రవాదం అనే సమస్య కంటే తమ అప్పులు రావనే భయపడుతున్నాయా అన్న వ్యాఖ్యానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందుకే మోదీజీ పాక్ పై యుద్ధం వద్దు, మా అప్పులు గోవిందా అయిపోతాయి, కాస్త తగ్గండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాయంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.